రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు। ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియోలు పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది। మిత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు విదేశాల్లో ఉండేటటువంటి మీడియాకి కానీ విదేశాల్లో ఉన్నటువంటి రాజకీయ వ్యాఖ్యాతలకి కానీ ఆయన ఒక పట్టాన అర్థం కావటం లేదు। మోదీని ఏదో ఒక రకంగా విమర్శించాలన్నటువంటి ప్రయత్నము చాలా తీవ్రంగా జరుగుతోంది। కొందరు విదేశాల్లో ఉన్నటువంటి అకాడమిషియన్స్ మేధావులు కానీ కొందరు పత్రికా విలేకరులు కానీ కొన్ని మీడియా సంస్థలు మోదీని విమర్శించటమే పనిగా పెట్టుకున్నాయి, కానీ మోదీని విమర్శించేందుకు వాళ్ళకి అవకాశం దక్కటం లేదు। విమర్శించినా కూడాను ఏవో రకరకాల పదజాలం ఉపయోగించి డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ ఆఫ్ డెమోక్రసీ, అంటే ఇక్కడ ఈ దేశంలో డెమోక్రసీ బలహీనపడుతోందని, డెమోక్రసీ ర్యాంకింగ్లో ప్రజాస్వామ్యపు ర్యాంకింగ్స్లో ఈ దేశం వెనకపడిందని, నరేంద్ర మోడీ ఒక ఆటోక్రాట్ అంటే ఒక నియంతలాగా పనిచేస్తున్నాడు, తానే సర్వే సర్వా అన్నట్టుగా పనిచేస్తున్నాడు, ఇట్లాంటి రకరకాల విమర్శలు వస్తున్నాయి। కొందరైతే నరేంద్ర మోదీని తిట్టటము తమకు ఉపాధిగా మార్చుకున్నారు విదేశాల్లో కూడా। ఉదాహరణకి ఫ్రాన్స్కి చెందినటువంటి క్రిస్టఫర్ జెఫ్ఫర్లాట్ అని ఉన్నారు। ఈ జెఫ్ఫర్లాట్ అనేటువంటి వ్యక్తి మోదీని తిట్టడము, పత్రికలకు వ్యాసం రాయడం, అంతర్జాతీయ పత్రికలకు వ్యాసం రాయడం అనేది ఆయన ఒక జీవనోపాధిగా మారింది। ఆయన చాలా వ్యాసాలు హిందూ వంటి పత్రికల్లో కూడా వస్తూ ఉంటాయి, వాటన్నిట్లోనూ టార్గెట్ నరేంద్ర మోదీ। అంటే 15 సంవత్సరాలు ఏకధాటిగా ఇప్పటికి 2 సార్లు గెలిచారు, 3వసారి కూడా గెలిచే అవకాశం ఉంది। పూర్తి ప్రజల మద్దతుతో గెలవడం అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు। సమస్య ఎక్కడొస్తుంది? ఎందుకు వీళ్ళు మోదీని అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు మోదీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు? మోదీ వాళ్ళకి ఒక కొరకరాని కొయ్య। ఎందుకంటే మిగతా నియంతల్లాగా నాకు పర్యావరణంతో పని లేదు, క్లైమేట్ చేంజ్తో పని లేదు, లేకపోతే ప్రజల ఆకలి దప్పిక వంటి విషయాలతో నాకు పని లేదు, మిగతా ప్రపంచంలోని పేద దేశాలతో నాకు సంబంధం లేదు, ఈ రకంగా మోదీ మాట్లాడటం లేదు। మోదీ క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతున్నారు, సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు, అంటే ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి మాట్లాడుతున్నారు। అదేవిధంగా ఆయన పేద దేశాలకి కోవిడ్ సమయంలో చేసినటువంటి సహాయం కానీ ఇవన్నీ కూడాను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఈ విదేశీ పత్రికలకు కానీ మీడియాకి కానీ అర్థం కావటం లేదు। ఒక మీడియా వ్యక్తి విదేశీ మీడియాని బాగా అబ్జర్వ్ చేసేటటువంటి అధ్యయనం చేసే వ్యక్తి చెప్పిన దాని ప్రకారము వాటి ఆన్లైన్ ఎడిషన్ల సర్క్యులేషన్ పడిపోయినప్పుడు మోదీకి వ్యతిరేకంగా ఒక ఆర్టికల్ రాస్తే దానిని చూసి భారతీయులు పెద్ద ఎత్తున చూసి స్పందించి విమర్శించటం చేసినట్లయితే వాళ్ళకు కొద్దిగా ర్యాంక్స్ పెరుగుతున్నాయి, కొద్దిగా వాళ్ళ ఇన్కమ్ పెరుగుతోంది, కాబట్టి మధ్య మధ్యలో మోదీని విమర్శిస్తున్నారు, అవసరం ఉన్నా లేకున్నా అని చెప్పి ఆయన అంటున్నారు। కానీ కొందరు ఎజెండా డ్రివెన్ ఒక వ్యూహంలో భాగంగా మోదీని టార్గెట్ చేస్తున్నారు। అయితే వాళ్ళకి ఎందుకు వాళ్ళు పప్పులో కాలేస్తున్నారు మోదీని అంచనా వేసే విషయంలో? దీనికి 4 ప్రధానమైన కారణాలు ఉన్నాయి। మొట్టమొదటి కారణము, వాళ్ళు ఈ విదేశాలకు చెందినటువంటి విలేకరులు కానీ ఈ ఇండియాలో ఉన్నటువంటి మీడియా కరెస్పాండెంట్ ఫారిన్ మీడియా కరెస్పాండెంట్ కానీ వీళ్ళు సర్వసాధారణ ప్రజానికంతో కలిసేటటువంటి అవకాశం లేదు। దానికి కారణం ఏంటంటే వీళ్లకు మన దేశంలో ఉన్నటువంటి భాషలు అర్థం కావు, కాబట్టి వీళ్ళతో చక్కగా మాట్లాడగలిగి ఇంగ్లీష్ వచ్చేటటువంటి కొద్దిమంది వ్యక్తులను తమ కాంటాక్ట్స్గా ఉపయోగించుకుంటారు। వాళ్ళ మాటలు అభిప్రాయాల ఆధారంగా వీళ్ళు తమ అభిప్రాయాలను ఏర్పాటు చేసుకుంటారు। ఉదాహరణకి నీలాంజన్ ముఖోపాధ్యాయ్, రామచంద్ర గుహ వంటి వారితో మాత్రమే సంభాషించినటువంటి వ్యక్తికి మోదీ వ్యతిరేక కంటెంట్ మాత్రమే లభిస్తుంది। ఇది వాళ్లకు మోదీ అర్థం కాకపోవడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం। రెండవ ప్రధానమైన కారణం ఏంటంటే ఈ దేశంలో మోదీ వ్యతిరేక విలేకరులు మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలామంది విదేశీ పత్రికలకు ఆపెడ్స్ రాస్తుంటారు। ఆపెడ్ అంటే ఎడిటోరియల్ పేజీకి ఎదురుగా ఉన్నటువంటి పేజీలో అభిప్రాయాల్ని రాస్తూ ఉంటారు, చిన్న చిన్న వ్యాసాల రూపంలో, వీటిని ఆపెడ్స్ అంటారు।
ఈ ఆపెడ్స్ రాస్తూ ఉంటారు. మనకి ఇక్కడ రూపాయల్లో ఇస్తారు, అక్కడ డాలర్లలో వస్తుంది కాబట్టి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ పత్రికలకు రాస్తూ ఉంటారు. వీళ్ళు తమకున్నటువంటి మోదీ వ్యతిరేకత ఆధారంగా రకరకాల పదజాలాన్ని ఉపయోగించి ఆయనను విమర్శిస్తూ ఉంటారు. ఈ ఒపీనియన్స్ని అక్కడి పత్రికలు క్యారీ చేస్తుంటే దాని ఆధారంగా ఎడిటోరియల్ టీమ్స్ కానీ యాజమాన్యాలు కానీ అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇది చాలా సందర్భాల్లో బయస్డ్ ఒపీనియన్స్ మాత్రమే, అంటే ఒక రకమైనటువంటి పక్షపాతపూరిత లేదా ఏకపక్ష సమాచారం మాత్రమే వెళుతుంది. ఇక మూడవది, ఈ దేశంలో అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఈ స్వచ్ఛంద సంస్థల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలకి అంతర్జాతీయంగా పెద్ద పెద్ద నెట్వర్క్స్ ఉన్నాయి. ఈ నెట్వర్క్స్ని ఉపయోగించి ఈ స్వచ్ఛంద సంస్థలు మీడియాని ప్రభావితం చేస్తున్నాయి, మీడియా కథనాలను ప్రభావితం చేస్తున్నాయి. దాంతో వాళ్ళకి ఒక తప్పుడు అభిప్రాయం వస్తుంది. ఈ ఎన్జిఓల సహాయంతో వాళ్ళు సర్వేలు చేయటము, ర్యాంకింగ్లు ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి ఒక లాప్సైడెడ్, అంటే ఒక పక్షపాతంతో కూడినటువంటి వక్రీకరణ చేసినటువంటివి అభిప్రాయాలు ఏర్పాటవుతున్నాయి. ఇంకా నాలుగవ ప్రధానమైనటువంటి సమస్య వాళ్ళకు మోదీ అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే, ఒకళ్ళిద్దరు విలేకరుల పైన మోదీ ప్రభుత్వం వాళ్ళు భారత వ్యతిరేక ఆర్టికల్స్ రాసిన కారణంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటప్పటికీ ఆ యాజమాన్యాలు తమ విలేకరులను ఓనప్ చేసుకునే క్రమంలో యాంటీ మోడీ కథనాలను ఇస్తున్నాయి. ఎన్నికల సమయంలో దీనిని మరింత వేగవంతంగా మరింత ఎక్కువగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఈ దేశంలో వాళ్ళు పనిచేయాలని అనుకున్నప్పుడు ఈ దేశంలో ఎటువంటి పూర్వాభిప్రాయం, ముందస్తు భావన ఏమీ లేకుండా పూర్తి బ్లాంక్ స్లేట్ లాగా పూర్తిగా వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలతో మాట్లాడి గనక వాళ్ళు సమాచారం తెలుసుకోగలిగినట్లయితే, స్థానిక భాషలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ఇంటర్ప్రిటర్ల సాయంతో గనక తీసుకున్నట్టయితే ఈ దేశపు నాడి వాళ్ళకి అర్థమవుతుంది. ఇది అర్థమైతే వాళ్ళని మోదీని కూడా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అప్పటి వరకు విదేశీ ఛానళ్ళు కొంత దురుద్దేశంతో, కొంత అవగాహన రాహిత్యంతో యాంటీ మోడీ కథనాలను ఇస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.